గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. శ్రీ ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీ, సత్యసాయి జిల్లా, కదిరి. ఇండియన్ ఆర్మీ ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. అందరూ చాలా బాగా సక్సెస్ఫుల్గా ఎగ్జామ్స్ రాశారనుకుంటున్నాను. అలాగే రాశారు కూడా. మీరు పడిన కష్టానికి ఎగ్జామ్ పేపర్ కూడా ఆల్మోస్ట్ ఆల్ యావరేజ్గా వచ్చింది. చాలామంది బాగా రాశామని చెప్తున్నారు. అలాగే మై డియర్ స్టూడెంట్స్, రిజల్ట్స్ కూడా ఎప్పుడు వస్తాయని చాలామంది ఫోన్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. చూడండి మై డియర్ స్టూడెంట్స్, మనకు మే 10వ తేదీ కానీ లేదా మనకు 15 నుంచి 20 తేదీలో కానీ మే 10 రావాలి 80%. మే 10 మిస్ అయితే కనుక మే 15 నుంచి మే 20 మధ్యలో రిజల్ట్స్ అనేది కంపల్సరీగా రిలీజ్ అవుతాయి. మనకి ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాము, వీడియోస్ కూడా పంపించాము. ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీలో బెస్ట్ ఫిజికల్ కోచింగ్, బెస్ట్ ఫిజికల్గా మిమ్మల్ని రన్నర్గా తయారు చేయబడుతుంది. చూసారు, లాస్ట్ ఇయర్ మన అకాడమీ నుంచి 57 మంది ఇండియన్ ఆర్మీ అగ్నివీరులను దేశానికి అందించిన ఘనత ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీది. అలాగే 2024లో ఖచ్చితంగా 150 మంది ఇండియన్ ఆర్మీ సోల్జర్లను అందించాలని ఒక లక్ష్యం, సంకల్పంతో ముందుకెళ్తున్నాం. కంపల్సరీగా మీరు వీటికి వస్తే మీకు తెలుసు ఫిజికల్ కోచింగ్ ఎలా ఉంటుందో. రాత్రి పగలు, మార్నింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ, నైట్ 1 o'clock 2 o'clockకి అలాగా మిమ్మల్ని తప్పకుండా ప్రిపేర్ చేస్తాం. నెగ్లెక్ట్ చేసుకోవద్దండి మై డియర్ స్టూడెంట్స్. మీకు తెలుసు ఒలింపిక్స్ అనేది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. కానీ ఉసేన్ బోల్ట్ మనకు 10 సెకండ్లో రన్నింగ్ కొట్టడానికి 100 మీటర్స్ దగ్గర 5 సంవత్సరాలు రాత్రి పగలు కష్టపడతాడు. అందుకే ఒలింపిక్స్లో బెస్ట్ రన్నర్గా గోల్డ్ మెడల్ అందుకుంటాడు. అందుకే ప్రతి ఒక్కరూ మినిమం మన ఫస్ట్ బోర్డ్ రన్నింగ్ కొట్టాలంటే ఇండియన్ ఆర్మీలో మినిమం 4 months మార్నింగ్, ఈవినింగ్, నైట్ ప్రాక్టీస్ చేయగలిగితేనే మనం ఫస్ట్ బోర్డ్ రన్నింగ్ కొడతాం. 10కి 10 పిల్లర్స్. చాలామంది 10 ఫస్ట్ బోర్డ్ రన్నింగ్ కొట్టినా కూడా పిల్లర్స్లో 8, 9 తీసి డ్రాప్ అవుతుంటారు. అలా చేయొద్దండి. మా దగ్గరికి రండి. 10కి 10 కాదు, ప్రతి ఒక్కరితో 15 పిల్లర్స్ నేను ప్రాక్టీస్ చేపిస్తాను. అలాగే ఫస్ట్ బోర్డ్ రన్నింగ్ 5 నిమిషాల 10 సెకండ్ లోపు ప్రతి ఈచ్ వన్ ఎవరైతే మనం 4 నెలలు నేను ఇచ్చే ట్రైనింగ్ తట్టుకోగలుగుతారో ప్రతి ఒక్కరిని బెస్ట్ ఫిజికల్ రన్నర్గా నేను తయారు చేయిస్తాను. గుర్తుపెట్టుకోండి, మనం ఇండియన్ ఆర్మీలోకి వెళ్తే బెస్ట్ రన్నర్తో వెళ్ళాలి. అలాగే మంచిగా మంచి ఫోర్స్లోకి వెళ్ళాలి. మన పారా కమాండో కావచ్చు, ఎన్ఎస్జీ కావచ్చు, ఇలాగా నువ్వు ముందు ఫ్యూచర్ ఆలోచించుకొని నేను మీకు ఫిజికల్ కోచింగ్ ఇస్తాను. ఏదో ఆర్మీ సెలెక్ట్ అయిపోతే చాలు అన్నట్టుగా నేను ఎప్పటికీ కోచింగ్ అయ్యాను. నా కోచింగ్ ఎప్పటికీ మీ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని బెస్ట్ రన్నర్గా తయారు చేయాలని ఒక సంకల్పంతో నేను నిరంతరం అంతే ఉత్సాహం, అంతే జోష్గా ఇస్తాను. ప్రతి ఒక్కరు మీరు వీడియోలు చూస్తున్నారు, మా విద్యార్థులకు తెలుసు చాలామందికి. నెగ్లెక్ట్ చేసుకోవద్దండి మై డియర్ స్టూడెంట్స్. రాండి. రిజల్ట్స్ 99% అందరిది సక్సెస్ఫుల్గా ఖచ్చితంగా రిజల్ట్లో పాస్ అవుతారు. ఆ నమ్మకం అనేది, ఆ నమ్మకం నాకు ఉంది. అది కూడా మీకు తెలుసు, మీరు కూడా ఎగ్జామ్ బాగా రాశారు కాబట్టి ఆ హోప్ మీ అందరికీ ఉంది. నెక్స్ట్ ఏ ఆలోచన పెట్టుకోకుండా 13th అనేది మన ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకొని 15th మే 15th నుంచి ప్రాపర్గా ఇండియన్ ఆర్మీకి ఫిజికల్ కోచింగ్ అనేది మన అకాడమీలో స్టార్ట్ చేస్తున్నాం. మే 15th నుంచి ఇండియన్ ఆర్మీ ఫిజికల్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ అనేది SSC GD కానిస్టేబుల్ వాళ్ళకి 5 km అనేది రన్నింగ్ ఇస్తున్నాం. కానీ 15th నుంచి ఆర్మీ వాళ్ళకి, SSC GD వాళ్ళకి కలిపి కంటిన్యూగా ప్రాపర్గా ఒక గైడ్లైన్స్గా ప్రిపేర్ చేయిస్తాను. 4 నెలల లోపు మిమ్మల్ని ఏ గ్రౌండ్లో పెట్టని, కడప కానీ, కర్నూలు కానీ, ప్రకాశం కానీ ఏ గ్రౌండ్లో రన్నింగ్ పెట్టినా తప్పకుండా మిమ్మల్ని ఫస్ట్ బోర్డ్ రన్నింగ్ కొట్టించి మిమ్మల్ని ఇండియన్ ఆర్మీలో మెరిట్ లిస్ట్లో మీ పేరు వచ్చేలాగా అన్ని విధాలుగా మా నుంచి సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా ఎవరికైతే న్యూ అడ్మిషన్స్ ఇంకా రావాలనుకుంటున్నారో నెక్స్ట్ ఇయర్ 2025 వాళ్ళు కూడా వీళ్ళంత త్వరగా మన అకాడమీలో జాయిన్ కండి. మిమ్మల్ని కూడా ఇప్పటి నుంచి మిమ్మల్ని గైడ్లైన్స్గా ప్రిపేర్ చేస్తాను. ఏ డౌట్ ఉన్నా మా నెంబర్కి కాల్ చేయండి. ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీ, సత్యసాయి జిల్లా, కదిరి. నా పేరు ఓబ్లేస్. జై హింద్, జై భారత్ మాత.